ఈరోజు పగడాల ప్రవీణ్ అన్న గారి హత్య చాలా దుర్మార్గమైన చర్య. ఇది యావత్ ప్రపంచాన్ని కూడా సహించుకున్నటువంటి చర్య. ఇది ప్రవీణ్ అన్న గారు కేవలం ఒక క్రైస్తవ మత బోధకుడికి కాదు, మీ సమాజం అయితే చూడలేదు. అతను ఒక మేధావి, ఇంటలెక్చువల్. ఈ ప్రజలు అరచబడుతున్న ప్రజల పక్షాన, అనగారిన ప్రజల పక్షాన ఈ మత రాజకీయాలు చేస్తున్నటువంటి చర్యలను, మూఢ విశ్వాసాలను బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ కుమార్ అన్న గారు. ఎందుకు ఈరోజు హత్య చేయాలనే ప్రయత్నం జరిగిందంటే, ప్రజలకు వాస్తవికత చెప్పే ప్రయత్నంలో భాగంగా అన్నగారి పాత్ర చాలా ప్రధానంగా ఉంది. డాక్టర్ కదిరే కృష్ణ తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రభావితమైనటువంటి వ్యక్తి ఎవరంటే పగడాల ప్రవీణ్ అన్న గారే. కాబట్టే అన్నగారిని ఈరోజు ఇందులో ప్రభుత్వాల పాత్ర ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా, అంటే మాటి వేసి కాటి వేయడం అనేది ఇది వాళ్ళ పరాజయం అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే అది పరాజయం, పిరికితనమే. ఒక వీరుణ్ణి ఎదురుగా వచ్చేసి ఎదురమ్ము పోరాడే శక్తి లేటువంటి పిరికిన సన్యాసులు చేసినట్టు చర్య ఇది. అది ఈనాడే కాదు, ఆనాడు రామాయణ మహాభారతాలను చూసుకున్నా కానీ చెట్టు చాట నుంచి బాణాలు వేసి చంపడం, లేదంటే అత్రక చర్యలకు పాల్పడినటువంటి చర్య ఆనాడు నుంచి ఇలాంటి వరకు ఆ పిరికిస్తున్నటువంటి అది మత ఛాందసుల వారికి సాధ్యమవుతుంది తప్ప, అది ఎదురుగా వచ్చి కొట్లాడి ఒక అక్షర జ్ఞానాన్ని ఎదుర్కోవాల్సిన వాడి ఈ సమాజంలో పిరికిబందుల చర్యలు తప్ప వేరే వాళ్ళు లేరు. కనుకనే ఈరోజు ఒక మేధావిని, వాళ్ళకి నిజంగానే జ్ఞానం ఉంటే, వాళ్ళకి ఇంకిత బుద్ధి ఉంటే పగడాల ప్రవీణ్ దగ్గర కూర్చొని వాళ్ళు జ్ఞానం నేర్చుకోవాల్సి ఉండే. అతని దగ్గర మేధావితనాన్ని, అక్షర జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన ఉండే. కానీ అతన్ని చంపడము అంటే మీరు అనుకుంటున్నారు కేవలం పిరికితనంతో మీరు కొన్ని రోజులు మాత్రమే బతుకుతారు తప్ప శాశ్వతంగా మీ జీవితాలు ఉన్నాయి. ఆయన చనిపోయినని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ అతని ఎర్రపు నెత్తుటి సిరతో ఆ మొలకెత్తిన విత్తనాలు ఈరోజు ఇంతమందిని మనం చూస్తా ఉన్నాం. ఆ విత్తనాల రూపంలో రేపు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాయి. మీ విశ్వాసాలను కానీ అంధకారాన్ని ప్రాలదోలి మిమ్మల్ని అందరిని కూడా అంతమొందించే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఎంతో మందిని ఈరోజు మీరు పొట్టన పెట్టుకున్నారు. మిత్రులారా, మనమంతా ఐక్యమత్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మతాలకు అతీతంగా అనగారిన ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఏ ఒక్క చిన్న సభ జరిగినా, మనోళ్ళు మన దగ్గరకు వచ్చినా వాళ్ళని గమ్యాలు చేరేంత వరకు కూడా మనం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మనకే ఉంటది. ఈ రోజు సమాజంలో ఆ రోజు మహాత్మా గాంధీ నుంచి అంబేద్కర్ గారి నుంచి మొదలు పెడితే ఈ రోజు కొద్దిగా గొప్ప హరికృష్ణ లాంటి వాళ్ళు, పగడాల ప్రవీణ్ లాంటి వాళ్ళు కొద్దిగా గొప్ప ఈ రోజు ఉన్నారు. కానీ అట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోలేకపోవడం అనేది కూడా మనలో కూడా అనైక్యత భావించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనువెంటనే ఇది కేవలము యాక్సిడెంట్ రూపంలో చూపించి కేసును మూసివేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెనువెంటనే దీని వెనకాల ఎవరెవరు కుట్ర చేసినారో వారందరిపైన కూడా పూర్తి విచారణ చేసి నిజ నిజాలను ప్రజలకు తెలియజేసి పగడాల ప్రవీణ్ అన్నగారి హత్యకు సంబంధించినటువంటి అంశాలను ఆ నిందితులను వెనువెంటనే శిక్షించేంత వరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎల్లాక అజయ్ బ్రదర్ మాట్లాడినట్టేనే కేవలం దళిత క్రైస్తవులకు కేవలం ఓట్ల కోసానికే వినియోగించుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కనుక ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు ఒక మంచి మేధావిని కోల్పోయింది. అట్లాంటి వాళ్ళని మళ్ళీ తయారు కావాలంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మిత్రులారా, అన్నగారి హత్యకు సంబంధించి వాస్తవికత బయటకు వచ్చేంత వరకు, నిందితులను శిక్షించేంత వరకు మనమంతా కూడా ఖచ్చితంగా ఉద్యమాన్ని చేయాల్సిందే.
అందరం కూడా ఐకమత్యంగా ఐక్య ఉద్యమం చేస్తే తప్ప అన్నగారికి న్యాయం జరగదు, అన్నగారి ఆత్మ కూడా శాంతి కలగదు. కాబట్టి అతను వదిలిపెట్టినటువంటి ఆలోచన విధానాన్ని మనమందరము ముందుకు తీసుకెళ్ళి అనే ఆశయాలను సాధించే మార్గంలో ముందు ఉండాలని చెప్పేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై భీమ్, జోహార్ పగడాల ప్రవీణ్ అన్న గారు. నా పేరు పోల విష్ణు. మిత్రులారా, హైకోర్టు అడ్వకేట్. నేను బహుజన సైన్యం రాష్ట్ర అధ్యక్షుని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో స్టాండింగ్ కౌన్సిల్గా ప్రభుత్వం నన్ను నియమించింది. ఈ హత్య జరిగిన మనుక్షణమే చాలా విచారంతో అడ్వకేట్లు అందరూ కూడా వచ్చినారు, కొంతమంది వెళ్ళిపోయినారు. రేపు రాష్ట్రంలో రాష్ట్రంలో అంతా కూడా బార్ కౌన్సిల్ ఎలక్షన్, బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతామని అక్కడ అందరూ స్టక్ అయిపోయినారు. అనుకోకుండా పోలీసులు సడన్గా తీసుకురావడంతో ఇక్కడ దాకా వచ్చి కూడా చాలా మంది కూడా వెళ్ళిపోయినారు. కాబట్టి అన్నగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. జై హింద్.